morning, children. How are you, Nana? Here I am fine, thank you. Hope you also fine at your homes. Nana, before going to the class, first we have to know today date and day, ma. Today date 27 July month 2021 and day Tuesday, Nana. So, Nana, in yesterday class I explained you about minerals. Yes or no? Yes. Here mineral animals I explained you, and also sources and importance of minerals also I explained you, Nana. And also I told you how to get iodine. Yes or no? From where we get iodine, Nana? Yes, from sea water. Yes or no? Yes. And also I explained you about some food items which are rich in iron. Yes or no, ma? Yes. So today I am going to explain you. Do you know, Nana? What, Nana? Do you know? See, Nana, weekly iron folic acid supplementation, WIFS. What is the full form of WIFS, Nana? Weekly iron folic acid supplementation. So scheme was launched in 2012 to prevent anemia. So ఈ స్కీమ్ అన్న WIFS అనే స్కీమ్ ఎప్పుడు లాంచ్ అయిందంటే నన్న 2012లో లాంచ్ చేశారు. దేనికి లాంచ్ చేశారని టు ప్రివెంట్ అనీమియా. ఏంటన్నా అనీమియాని తగ్గించడానికి 2012లో ఈ WIFS అనే స్కీమ్ని లాంచ్ చేశారు. సో దీనివల్ల ఈ WIFS అనేది దేనికి యూజ్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చూసుకుందాం. అండర్ దిస్ ప్రోగ్రామ్ ఐరన్ ట్యాబ్లెట్స్, పింక్ ఆర్ బ్లూ ట్యాబ్లెట్స్. ఏంటన్నా ఐరన్ ట్యాబ్లెట్స్ ఏ కలర్లో ఉంటున్నాయన్నా పింక్ లేదా బ్లూ కలర్లో ఉంటాయంటన్నా ఆర్ గివెన్ టు చిల్డ్రన్ స్టడీయింగ్ ఇన్ క్లాసెస్ 1 to 9 అన్న. సో ఈ ఐరన్ ట్యాబ్లెట్స్ ఏవైతే పింక్ కలర్లోనూ అలాగే బ్లూ కలర్లోనూ ఉంటాయో సో అవి చిల్డ్రన్కి ఇవ్వడానికి ఏ ఏజ్ వాళ్ళకి ఏ క్లాసెస్ వాళ్ళకి ఇస్తున్నారు నాన్న? 1st to 9th క్లాస్ వాళ్ళకి సప్లై చేస్తున్నారు నాన్న. ఓకే, దిస్ సర్వీస్ ఈజ్ డెలివర్డ్ త్రూ స్కూల్ టీచర్స్. సో ఈ పిల్లలకి ఎవరికైతే అనీమియా ఉంటుందో వాళ్ళకి ఐరన్ ట్యాబ్లెట్స్ అనేవి ఇవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కదన్నా. అవి ఎవరి ద్వారా చేస్తున్నారంటే త్రూ స్కూల్ టీచర్స్ ద్వారా చేస్తున్నారు. ఏంటన్నా ఈ సర్వీస్ ఎవరి ద్వారా చేస్తున్నారన్నా? స్కూల్ టీచర్స్ ద్వారా చేస్తున్నారు. సో దీస్ ట్యాబ్లెట్స్ షుడ్ బి కన్జ్యూమ్డ్ ఆఫ్టర్ ద మెయిన్ మీల్ ఆఫ్ ద డే, అదర్వైజ్ సైడ్ ఎఫెక్ట్స్ సచ్ యాజ్ నాసియా మే అక్కర్. సో ఈ ట్యాబ్లెట్స్ ఎప్పుడు తీసుకోవాలంటున్నానన్నా? ఆఫ్టర్ ద మెయిన్ మీల్ అంటే భోజనం అయిపోయినాక తీసుకోవాలంట, లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంట. ఏంటివి? నాసియా అంటే ఏంటన్నా? తుమ్ములు రావడము. ఎస్ అన్నో నాసియా అలాంటివి అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఎక్కువ వస్తాయి అని చెప్పేసి చెప్తున్నాను అన్న. ఓకేనా? సో ఆల్ దీస్ మినరల్స్ ఇంక్లూడ్ ఇన్ యువర్ డైట్. వాట్ అబౌట్ వైటమిన్స్? సో ఈ మినరల్స్ అన్నీ కూడా మనం తీసుకునే డైట్లో ఉంటుందా? మరి వైటమిన్స్ సంగతి ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగాను. సి హియర్ బ్రహ్మానందం ఫెల్ట్ డిఫికల్టీ టు సీ ద ఆబ్జెక్ట్స్ ఇన్ డిమ్ లైట్. సో బ్రహ్మానందము తను డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నాడు అన్న. దేనికి? సో ఒక డిమ్ లైట్లో టు సీ ద ఆబ్జెక్ట్స్ ఇన్ డిమ్ లైట్ అంటే ఈవినింగ్ టైంలో కొంచెం లైట్ అనేది డిమ్ అవుతుంది కదా, సన్ రైజెస్ అనేది తగ్గే కొద్దీ సో లైటింగ్ అనేది కూడా తగ్గుతూ వస్తుంది కదా. ఆ టైంలో తను ఏదైనా ఒక ఆబ్జెక్ట్ చూడడానికి చాలా డిఫికల్ట్గా అన్ఈజీగా ఫీల్ అవుతున్నారు. సో హీ ప్రిఫర్స్ టు అవాయిడ్ నైట్ జర్నీస్. సో కాబట్టి అతను ఏం చేశారన్న? నైట్ జర్నీస్ అనేటివి అవాయిడ్ చేసేసారు. అంటే ఎక్కడైనా సరే కొంచెం చీకటి అవ్వగానే బయటకు వెళ్ళకుండా అలాగే అవాయిడ్ చేసేసారు అనమాట. డూ యూ నో వాట్ వి కాల్ సచ్ ఏ ప్రాబ్లమ్? మీకు తెలుసా అటువంటి ప్రాబ్లమ్ని ఏమంటారు? ఎస్, అబ్సల్యూట్. నేను ఎప్పుడైతే 6 తర్వాత ఎవరికైనా ఐ సైట్ అనేది సరిగా కనిపించలేదు అనుకోండి, వాళ్ళకి ఏమున్నట్టునన్నా? ఎస్, నైట్ బ్లైండ్నెస్ అంటే రే చీకటి. ఏందినన్నా? రే చీకటి ఉన్నట్టు. సో వాట్ డూ యూ థింక్ మే బీ ద రీజన్ బిహైండ్ దిస్ ప్రాబ్లమ్? సో ఇలాంటి ప్రాబ్లం రావడానికి రీజన్ ఏంటి? డూ యూ నో దట్ ఇట్ కెన్ బీ ప్రివెంటెడ్ బై టేకింగ్ హెల్దీ ఫుడ్? సో ఇవన్నీ కూడా ఇలాంటి ప్రాబ్లం రావడానికి మనం హెల్దీ ఫుడ్ తీసుకోవడమే కారణమా? డూ యూ నో దట్ ఇట్ కెన్ బీ ప్రివెంటెడ్ బై టేకింగ్ హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల వస్తుందా? దిస్ ఈజ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ వైటమిన్ ఏ. సో దేనివల్ల ఇలా వస్తుంది నాన్న అంటే విటమిన్ ఏ అనేది మన బాడీలో సఫిషియెంట్గా లేనప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి నాన్న. వాట్ ఫుడ్ షుడ్ బి టేకెన్ టు ప్రివెంట్ నైట్ బ్లైండ్నెస్? సో మనం ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి? ఈ రే చీకటి అనేది రాకుండా ఉండాలి అంటే మనం ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలని చెప్తున్నారు నాన్న?
To prevent night blindness, vitamin E is required. Vitamins are of two basic types. సో నాన్న ఈ నైట్ బ్లైండ్నెస్ అనేది మనకు రాకుండా ఉండాలంటే ఎక్కువగా మనం ఏం తీసుకోవాలంటున్నారు, వైటమిన్ ఏ అనేది తీసుకోవాలంటున్నారు. అలాగే వైటమిన్స్ ఆర్ ఆఫ్ టూ బేసిక్ టైప్స్. ఎన్ని టైప్స్ ఉన్నాయంటే వైటమిన్స్ అనేది టూ బేసిక్ టైప్స్ ఉన్నాయంట. అవి ఏంటి ఏంటన్నా, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. ఏంటన్నా ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఏమేంటివి, వైటమిన్ ఏ, వైటమిన్ డి, వైటమిన్ ఈ, వైటమిన్ కే. ఓకేనా. వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ వచ్చేసి వైటమిన్ సి అండ్ వైటమిన్ బి కాంప్లెక్స్. ఓకేనా. సో వైటమిన్ ఏ అనేది మనకి ఏ ఫుడ్లో ఉంటుందని చెప్పాను. ఎస్, మిల్క్, ఎగ్, సో అలాంటి వాటిలో వైటమిన్ ఏ ఉంటుంది నాన్న. సో వైటమిన్ డి అనేది మనకి సన్ రైజెస్ నుంచి వస్తుంది. ఇంకా ఈ వైటమిన్ డి అనేది మనకి ఎలా యూజ్ అవుతుందంటే మన బాడీలోని బోన్స్ని, అలాగే మన బాడీలో ఉన్న టీత్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా ఉండడానికి ఇవి హెల్ప్ అవుతాయి నాన్న. అలాగే ఈ కూడా నెక్స్ట్ వైటమిన్ కే కానీ, అలాగే వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ బి కాంప్లెక్స్ కానీ, సి విటమిన్ కానీ. సి విటమిన్ దేంట్లో ఉంటుంది నాన్న, ఎస్, సిట్రస్ అంటే పులుపు వస్తువులు అంటే లైక్ లెమన్, టామరిండ్, నెక్స్ట్ ఆరెంజ్, ఓకే, ఇలాంటి ఫ్రూట్స్లో కానీ వెజిటేబుల్స్లో కానీ వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ వైటమిన్ సి అనేది మనకి ఎలా యూజ్ అవుతుందంటే, సపోజ్ ఇఫ్ యూ మీకు ఏదైనా దెబ్బ తగిలింది, ఒక వూండ్ అయ్యింది నాన్న, ఆ వూండ్ అనేది తగ్గిపోవడానికి ఈ వైటమిన్ సి ద్వారా మన బాడీలో రెసిస్టెన్స్ పవర్ అలాగే ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా ఉంటుంది నాన్న. సో కాబట్టి వైటమిన్ సి అనేది మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుతుంది నాన్న. ఓకేనా నాన్న. సో హియర్ ఐ గేవ్ యూ సమ్ కీవర్డ్స్ నాన్న, ఐ అండర్లైన్ కీవర్డ్స్. You practice these keywords in homework notes. I hope you all understood about today's topic, and also write these keywords in your homework notes. Nana. Until then, children, keep smiling, stay home, stay safe.